హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఆల్రెడీ మనము తెలుగుకు సంబంధించినటువంటి న్యూ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేటివి అప్లోడ్ చేయడం జరిగింది. ఫిఫ్త్ పార్ట్ 1 అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూసుకున్నట్టయితే పార్ట్ 1లో మనము ఫస్ట్ నుంచి 4 లెసన్స్ అనేటివి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు చూసినట్టయితే 5th నుంచి కంటిన్యూ చేద్దాము. తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనేది 5th లెసన్. దీని ప్రక్రియ చూసుకున్నట్టయితే ఇది ఏ ప్రక్రియలో ఉంటుందంటే వ్యాస ప్రక్రియలో ఉంటుంది. దీని ఇతివృత్తం చూసుకున్నట్టయితే కళలు అనేది ఈ లెసన్ యొక్క ఇతివృత్తం. నెక్స్ట్ మనం లెసన్ చూసుకున్నట్టయితే చిత్రం ఇచ్చారు. చిత్రం చూసి క్వశ్చన్స్ అనేటివి ఇచ్చారు పిల్లవాళ్ళకి. ఈ పాఠాన్ని రచించింది ఎవరంటే ఈ పాఠాన్ని కేవి రామకృష్ణ అని ఆయన రచించాడు. ఈయన రచించినటువంటి తోలుబొమ్మలాట అనే వ్యాసం ఆధారంగా ఈ లెసన్ అనేది తీసుకోబడింది. కేవి రామకృష్ణ. ఇప్పుడు మీకు హింట్ కోసం చెప్పాలంటే రాముడు కథలు ఎక్కువ వేస్తారు, కృష్ణుడి కథలు ఎక్కువ తోలుబొమ్మలాటలో వేస్తారు అని గుర్తుపెట్టుకోండి. తోలుబొమ్మలాటలో ఎక్కువ తోలుబొమ్మలు ఎవరెవరు వేస్తారంటే రాముడివి, కృష్ణుడివి. అంటే వీళ్ళిద్దరు దేవుళ్ళు కాబట్టి వీళ్ళ యొక్క స్టోరీస్ అనేవి ఎక్కువ తోలుబొమ్మలాటలో వేస్తారు అనేది మనం ఇంటికి గుర్తుపెట్టుకోవచ్చు. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్టార్ట్ చేయడం ఏముంటుందంటే తాదిమ్మి తకదిమ్మి తోలుబొమ్మ దీని తమాషా చూడరా మాయబొమ్మ అని అంటున్నారు. పిల్లలు, మీరు ఎప్పుడైనా తోలుబొమ్మలాట గురించి విన్నారా? చూసినట్టయితే బొమ్మలాట అనొచ్చు లేదా తోలుబొమ్మలాట అయినా అనొచ్చు. తోలుబొమ్మలు ప్లస్ ఆట, తోలుబొమ్మలు ప్లస్ ఆట. ఇక్కడ చూసినట్టయితే మనకు ఆ అనేది మనకు సంధిలో కనిపిస్తుంది కాబట్టి లూలో ఏముంది, ఊ అనేది ఉంది. సో ఏమవుతుందంటే ఉత్వ సంధి అనేది అవుతుంది. పరపదంలో ఉండేటువంటి అచ్చు అనేది మనకు సంధిలో కానీ కలిసినట్టయితే మనం ఏం తీసుకోవాలంటే పూర్వపదంలో ఉన్నటువంటి అచ్చు ఏదైతే ఉందో దాన్ని సంధిగా తీసుకుంటాం. ఊ ఉంది కాబట్టి ఉత్వ సంధి, ఈ ఉంటే ఇత్వ సంధి తీసుకునిండు, ఆ ఉంటే అత్వ సంధి అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి. అది మన గురించి విన్నారా? అది మన ప్రాచీన జానపద కళ. చూసినట్టయితే ప్రాచీనమైన జానపద కళ. ప్రాచీనమైన చూసినట్టయితే ఇది ఏంటంటే విశేషణం పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనేది అవుతుంది. ప్రాచీన అంటే ఏంటంటే పాతదని, అంటే పురాతన అని. ఇది మన పురాతన కథ లేదా పాత కథ. ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలుబొమ్మలాట కళకు జీవం పోశారు అని చెప్తున్నారు. కళాకారులు చాలా ఇంపార్టెంట్. చూసినట్టయితే కళను తెలిసిన వారు కళాకారులు. ఇది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. కళను నిన్ను నన్ను కూర్చి గురించి కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం అనేది అవుతుంది. కళాకారులు వందల సంవత్సరాలుగా. చూసినట్టయితే 100 సంఖ్య గల సంవత్సరాలుగా అంటే ద్విగు సమాసం అవుతుంది. సంఖ్యాభావం కానీ తెలిపాయంటే అవన్నీ ద్విగు సమాసం కిందికి వస్తాయి. నెక్స్ట్ చూసినట్టయితే వందల సంవత్సరాలుగా తోలుబొమ్మలాట కళకు జీవం పోశారు అంటే ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా మన తోలుబొమ్మలాటకు కళకు జీవం పోశారు అని చెప్తున్నారు. మన తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందామా? ఇంకా లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి. ఆమడ అంటే ఏంటంటే మైల్. ఎన్ని మైల్స్ అంటే 90 మైళ్ళైనా పోయి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఏంటంటే ఒక నానుడి. దాన్ని ఏమంటారంటే సామెత అని కూడా అంటారు, లేదా వాడుకగా అనే మాట అని కూడా అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అడిగే బిట్ ఎలా ఉంటుందంటే 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఏమిటి అంటే సామెతన, జాతీయమా, లేక సూక్త, లేదా శబ్ద పల్లవమా అడిగే అవకాశం అయితే ఉంటుంది. 90 ఆమడలు చూసినట్టయితే ఆమడ అంటే ఏంటంటే 8 మైళ్ళ దూరము అని మీనింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే ప్రాచీన నానుడి వల్ల ఆనాటి గ్రామీణ జీవనాల్లో తోలుబొమ్మలాట ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. తోలుబొమ్మలాట క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారం ఉన్నట్టు తెలుస్తుంది. తోలుబొమ్మలాట ఎప్పటి నుంచి ప్రచారంలోకి ఉందంటే 3వ శతాబ్దంలోనే ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నారు. మన ఆంధ్రాలో తూర్పుగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నారంటే ఈ తోలుబొమ్మలాట వాళ్ళు తూర్పుగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖ
విశాఖపట్నం జిల్లాలో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన వీళ్ళు ఆర్య కులస్తుల నుంచి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఆర్య కులస్తుల పేరు అది ఆర్య కులస్తులు వచ్చినటువంటి తోలుబొమ్మలాటని వీళ్ళు నేర్చుకున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్టయితే తోలుబొమ్మలాట తయారీలో ఏమేమి వాడతారంటే జంతు చర్మాలను ఉపయోగిస్తారు. ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి. అందుకే వాళ్ళు జంతు చర్మాలని ఉపయోగిస్తారు. అంటే చెడిపోవడం కానీ ఇలాంటివి ఏమి చెయ్యవు. అన్ని కాలాలకు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి. తోలుబొమ్మలు 1 అడుగు నుంచి 4-5 అడుగులు ఎత్తు వరకు చేసుకుంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తోలుబొమ్మలాట ఎత్తు సరాసరి ఎంత ఉంటుంది అంటే 1 అడుగు నుంచి 4 లేదా 5 అడుగులు ఎత్తు వరకు చేసుకుంటారు. ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వుని, బంకని, దీపపు మసిని వంటి సహజ సిద్ధమైన రంగుల్ని తోలుబొమ్మలాటకు వీళ్ళు వాడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే బొమ్మలు తెర మీద ఆడించడానికి అనుకూలంగా ఏం చేస్తారంటే తయారు చేసిన బొమ్మకి ఒక వెదురు కర్ర అనేది కడతారు. ఇక్కడ అదే చెప్తున్నారు. వెదురు బద్ద బొమ్మ మధ్యలో భాగంలో కడతారు. బొమ్మను ఆడించడానికి ఈ వెదురు బద్ద చాలా ఆధారంగా ఉంటుంది. నెక్స్ట్ 3 వైపులా మసి ఉన్న పందిరిని వేసి ముందు వైపు తెరలాగా పల్చని తెల్లని బట్ట అనేది కడతారు. ముందు వైపు ఏమో తెల్లని బట్ట అనేది కడతారు. 3 వైపులా నల్లని గుడతో మూసివేస్తారు. ప్రదర్శనకు 6-8 మంది కళాకారులు ఉంటారు. అంటే ఒక తోలుబొమ్మ ప్రదర్శన ఇవ్వాలంటే మినిమంగా ఎంతమంది ఉంటారంటే 6-8 మంది కళాకారులు అనేది అవసరమవుతారు. అంటే దాన్ని ఆడించడానికి. నెక్స్ట్ చూసినట్టయితే కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు, పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడతారు. వంతలు ఏం చేస్తారంటే హార్మోనియం మధ్యలో తాళాలు అనేటివి వాయిస్తూ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. తోలుబొమ్మలాటలో వంతల యొక్క పరికరాలు ఏంటివి అంటే వాయించేటువంటి వాయిద్యాలు ఏమిటి? పరికరాలు అంటారు, వాయిద్యాలు అంటారు. హార్మోనియము, మధ్యలో తాళాలు. తోలుబొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా ప్రసిద్ధి చెందినటివి ఏమిటంటే భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు మొదలైనవి 3 రోజుల పాటు ప్రదర్శిస్తారు. ఇవి చాలా ఫేమస్. ఎప్పుడు ఇవే వేస్తారంట ఎక్కువ. నెక్స్ట్ వీటికి చూసినట్టయితే భక్త ప్రహ్లాద భక్తుడైన ప్రహ్లాదుడు. ఇది చూసినట్టయితే భక్తుడైన ప్రహ్లాదుడు. భక్తుడైన అంటే ఏంటంటే విశేషణము ఎక్కడ ఉంది? పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనేది అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే కృష్ణలీలలు కృష్ణుని యొక్క లీలలు యొక్క కిన్ కున్ యొక్క డోన్ లోపల వచ్చిందంటే ఏమవుతుందంటే షష్ఠి తత్పురుష సమాసం అనేది అవుతుంది. ఇది దీనికి సంబంధించి రామాయణ, భారత, భాగవత కథా వస్తువులతో పాటు సమాజానికి అవసరమైనటువంటి వేమన, సుమతి, నీతి శతకాల్లోని పద్యాలను కానీ శ్లోకాలను, సూక్తులను, నీతి వాక్యాలను, సామెతలను కూడా సందర్భానుసారంగా ఉపయోగిస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే కథ ప్రారంభానికి ముందుగా వీరు ఎవరు ఏ దేవుణ్ణి పూజిస్తారు అంటే గణపతిని. తోలుబొమ్మలాటలో ప్రదర్శన నాటరాగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగుస్తుంది. చాలా ఇంపార్టెంట్. వీళ్ళు తోలుబొమ్మలాట ఏ రాగంతో మొదలై ఏ రాగంతో ముగిస్తారు అని చెప్పి నాటరాగము లేదా సురభి రాగము లేదా నాటరాగము అట్లా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. నాటరాగంతో స్టార్ట్ అయ్యి సురభి రాగంతో ముగుస్తుంది. సురభి రాగం చూసినట్టయితే సురభి అంటే అది ఒక రాగం పేరు. అది సురభి అను పేరు గల రాగం. ఇలాగ పేరు గల లాంటివి వచ్చాయంటే ఏమవుతుందంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. అంటే సంజ్ఞానామవాచకాలను తెలిపిందంటే అది ఏమవుతుందంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అనేది అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే పిల్లలు తోలుబొమ్మలాటలో ముఖ్యంగా పిల్లలను ఇతర సామాన్య జనాన్ని నవ్వించేటువంటి 2 హాస్య పాత్రలు అనేవి ఉంటాయి. ఒకరు ఎవరంటే కేతిగాడు, బంగారక్క. కేతిగాడిని ఏమని పిలుస్తారంటే జుట్టుపోలిగాడు అని కూడా పిలుస్తారు. తోలుబొమ్మలాటలో ఉండేటువంటి హాస్యకారులు ఎవరు అని అడిగే అవకాశం ఉంది. కేతిగాడు, బంగారక్క. జుట్టుపోలిగాడు అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే కేటిగాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే ఏమడుగుతారంటే కేతిగాడు, బంగారక్క లాంటి పాత్రలు కనిపించేటువంటి జానపద కళ ఏది అంటే తోలుబొమ్మలాట అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వీరు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమయ్యి చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కరుపుబ్బా నవ్విస్తారు. ఈ కళాకారులు కుటుంబాలలో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ కళపై శిక్షణ ఇస్తారు. చిన్న ప్లస్
చిన్నప్పటి, చిన్న ప్లస్ అప్పటి, చిన్నప్పటి ఇది కూడా సంధి అనేది అవుతుంది. అత్వ సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే వీళ్ళు ఏం చేస్తారంటున్నారంటే వీళ్ళు కళాకారుల కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ కళపై శిక్షణ ఇస్తారు. తోలు బొమ్మలు తయారు చేయడం, వాటిని ఆడించడం, పద్యాలు, పాటలు, గానం, సంభాషణలు, పలికే తీరు తదితర అంశాలపై తర్ఫీదునిస్తారు. అంటే శిక్షణ అనేది ఇస్తారు. తర్ఫీద్ అంటే ఏంటంటే శిక్షణ లేదా అభ్యాసం, అంటే ఎక్సర్సైజ్ అనేది చేపించడం. తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథలు, గాథలు పుస్తక రూపంలో ఉండవు. అవునండి, చూసినట్టయితే వాళ్ళు ఇక్కడే తెలుస్తుంది మనకి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇది వారసత్వంగా వస్తుంది. కుటుంబాల్లో వాళ్ళ పిల్లవాళ్ళకి ఎలా నేర్పిస్తారంటే వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు వినడం ద్వారా, అంటే సంభాషణలు పలికే తీరు కానీ, అంశాలపై వాళ్ళకి పాటలు, గానం కానీ, పద్యాలు కానీ, వాటిని ఎట్లా ఆడించాలా అనేటివి వాళ్ళు స్వయంగా నేర్పిస్తారు. అంతేగాని ఏ బుక్కుల్లోనూ వాళ్ళు పుస్తక రూపంలో ఉంచలేదు ఇలా నేర్చుకోవాలి అని. కనుకనే పిల్లలు వీటిని ఏం చేస్తారంటే ముఖతగా పారాయణం చేస్తారు. అంటే ఒకరు చెప్తుంటే ఒకరు వినడం ద్వారా నేర్చుకోవడం అనేది చేస్తారు. దీన్నే ఏమంటారంటే ముఖతక పారాయణము. ఇందుకు వారికి మంచి జ్ఞాపక శక్తి కావాలి, అంతే కదా. ఏ బుక్ రూపంలోనూ గ్రంథ రూపంలోనూ ఉండదు కాబట్టి చెప్పింది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే జ్ఞాపక శక్తి అనేది కావాలి, ప్రదర్శించే నైపుణ్యం అనేది కూడా కావాలి. ఏ కళారూపమైనా రక్తి కట్టేది ఎప్పుడంటే కళాకారుని నైపుణ్యంతోనే అని చెప్తున్నారు. మరి కళల ద్వారా ఏమవుతుందంటే మానవ నాగరికత అనేది ప్రతిబింబిస్తుంది అని చెప్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. వేటి ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది అని చెప్తున్నారు అంటే కళల ద్వారా. జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి. శృత పాండిత్యం అంటే ఏంటంటే పైన చెప్పుకున్నాం కదా, ఒకరు చెప్తుంటే ఇంకొకరు వింటూ చేసేది, లేదా వాళ్ళ నుంచి వాళ్ళ కుటుంబం వాళ్ళు విని నేర్చుకుంటారు, వాళ్ళ నుంచి వాళ్ళ కుటుంబం వాళ్ళు వీళ్ళు నేర్చుకోవడము. అలాగా ఒక తరం నుంచి ఒక తరానికి అట్లాగా చేంజ్, అంటే ట్రాన్స్ఫర్ అనేది అవ్వడమే శృత పాండిత్యం అని అంటారు. వినడం ద్వారా నేర్చుకోవడము. ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు. ఇప్పుడైతే గ్రంథస్థం కూడా చేస్తున్నారు. పగటి వేషాలు, కోలాటాలు, బుర్రకథ, ఒగ్గు కథ, జముకుల కథలు లాంటి ఎన్నో జానపద రూపాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం. కాబట్టి పిల్లలు వివిధ జానపద కళారూపాలైనటువంటి పాటలు, నృత్యాలు నేర్చుకొని ప్రదర్శించి కళలను ఆదరిద్దాం అనేది చెప్తున్నారు. ఇది మనకి ఈ లెసన్. నృత్యాలు చూసినట్టయితే నృత్యము ప్లస్లు ఏమైంది, ము అనేది లోపించి తాకు దీర్ఘం అనేది వచ్చేసింది. చూసినట్టయితే ఇది ఎక్కడ ఉందంటే లూలా నాలా సంధి కిందికి వస్తుంది. పుస్తకాలు అనేది కూడా దీని కిందికి వస్తుంది. లూలా నాలా సంధి మనం ఆల్రెడీ మన టెట్లో జరిగినటువంటి వాటిల్లో బ్రీఫ్గా అనేది చెప్పుకోవడం జరిగింది, ఆల్ సందులు అనేవి. కానీ మళ్ళీ మీకు బ్రీఫ్గా కాకుండా ఈసారి బాగా ఎవాపరేట్గా సందులు సమాసాల మీద వీడియో చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే మీనింగ్స్ అనేది చూసినట్టయితే ప్రాచీన అంటే పాత లేదా పురాతన, ప్రాముఖ్యం అంటే ప్రాధాన్యము, ఆమడ అంటే 8 మైళ్ళ దూరము, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, నానుడి అంటే వాడుకగా అనే మాట లేదా సామెత. మళ్ళీ జాతీయం అనేది వేరైపోతుంది. జాతీయాన్ని ఏమంటారంటే నుడికారం అని కూడా అంటారు. కానీ నానుడి అంటే ఏమవుతుందంటే సామెత అని అంటారు. జాతీయానికి సామెతకి తేడాలు అనేటివి తెలియట్లేదు చాలామందికి. చూసినట్టయితే సామెతలు ఎలా ఉంటాయంటే ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ అనేది పాస్ట్లో ఒక ఎగ్జాంపుల్ అనేది కలిగి ఉంటుంది, అంటే ఒక అనుభవం కలిగి ఉంటుంది, దాని ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది. జాతీయం అనేది ఎలా ఉంటుందంటే ఇంకొక లాంగ్వేజ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేయడానికి కొంచెం కష్టంగా కానీ ఉంటుంది. అదే ఇది. ఇక్కడ చూసినట్టయితే సామెతకి ఇంకొకటి చూసినట్టయితే ఇక్కడ చెప్పాం వాడుకగా అనే మాట, అంటే వాడుక భాషల్లో వాడుకలుగా యూస్ చేస్తారు వీటిల్ని. పూర్వం అనుభవాల ద్వారా చూసుకొని ఉంటారు. అంటే 90 ఆమడలైనా పోయి తోలుబొమ్మలాట చూడాలి అన్నారు కదా, అది ఒక వాడుక భాష నుంచి వచ్చింది. అంటే జనాలు చూసి వాళ్ళకి నచ్చి ఇలా ఖచ్చితంగా అంత ప్రాముఖ్యత ఉంది దానికని తెలుపుతున్నారు. సో ఇది అనుభవం ద్వారా వచ్చింది. అప్పుడే కనుక్కోవచ్చు మనకి దాంట్లో ఎగ్జాంపుల్ అంటే ఆ పూర్వము వాళ్ళ అనుభవాలు అనేవి కనిపిస్తాయి సామెతలలో. జాతీయాల్లో అలా కాదు. చూసినట్టయితే ఎలాంటి అనుభవాలు అనేది కలిపి తలలో నాలుక, పిచ్చాపాటి అంటే ఊరినే కబుర్లు అనేటివి చెప్పుకుంటూ కూర్చోవడం, పని లేని మాటలు అంటాం కదా అలాంటివి. నెక్స్ట్ చూసినట్టయితే తలలో నాలుక,
నోట్లో మట్టి కొట్టడము ఇలాంటివన్నీ ఒక ఒక అనుభవం నుంచి వచ్చినటివైతే కాదు. సో, ఇలా చూస్తానే కనుక్కోవచ్చు. వేరే లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది కూడా మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. వాటిల్ని జాతీయాలు అని అంటాము. ఇది సామెతలకు, జాతీయాలకు ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ చూసినట్టయితే తర్ఫీదు అంటే శిక్షణ, అభ్యాసము. రక్తి కట్టడము అంటే అలరించడము. శృత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడము. అదే శృత పాండిత్యము. ఇటు చూసినట్టయితే శ్రవణం అంటే ఏంటి? వినడం అని వస్తుంది. సో, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. శృత అంటే వినడం అని. చమత్కారం అంటే నేర్పు. పారాయణం అంటే శ్రద్ధగా చదవడము అని అర్థం వస్తుంది. ఇంకా మనము ఇవి చేయండి అనేటువంటి ఎక్సర్సైజెస్‌లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ లెసన్‌లో ఇచ్చినటువంటివి చదివి రాయమంటున్నారు. తోలుబొమ్మలాట ఏ ఏ జిల్లాల్లో ప్రదర్శిస్తారు అని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్, కడప అని ఇచ్చారు. సారీ బెంగాల్ కాదు వెస్ట్ గోదావరి అని ఇచ్చారు మనకి. నెక్స్ట్ చూసినట్టయితే కడప అని ఇచ్చారు, అనంతపూర్ ఇచ్చారు, శ్రీకాకుళం ఇచ్చారు, విశాఖపట్నం అనేది కూడా ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్టయితే మీరు మొన్న ఎగ్జామ్స్లో గమనించినట్టయితే ఏపీ టెట్ ఎగ్జామ్స్ జరిగాయి కదా ఆగస్టులో. తోలుబొమ్మలాట చర్మాన్ని పరిశ్రమ ఎక్కడ ఉంది తయారు చేసే పరిశ్రమ అని ఇచ్చారు. మనము కొంచెం లాజిక్గా ఆలోచించినట్టయితే ఆప్షన్స్లో అనంతపురం ఉంది, శ్రీకాకుళం ఉంది, ఇవన్నీ ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్టయితే తోలుబొమ్మల తయారీలో వాడే రంగులు ఏంటివి అని చెప్పారు. అంటే మోదుగ పువ్వు, మసి, బంక అనేది వాడతారు. తోలుబొమ్మలాటలో నవ్వించే పాత్రలు ఏంటివి అంటే బంగారక్క మరియు కేతిగాడిని ఏమంటారంటే జుట్టు పోలుగాడు అని కూడా అంటారు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్టయితే ఈ కింద జానపద గురించి చదవండి, ప్రశ్న సమాధానం రాయండి అని ఇచ్చి తప్పెట గుండ్ల గురించి ఇచ్చారు. జానపద కళారూపాల్లో ఒకటైన తప్పెట్ల గుండ్లు ప్రత్యేకించి ఎక్కడ ఫేమస్ అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఉత్తరాంధ్ర అంటే ఇది ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఈ సైడ్ మన నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. గుండ్రంగా రేకుతో చేసిన తప్పట్లను ఈ బృందం ఏం చేస్తుందంటే మెడలో వేసుకుని పాడుతూ ఆ పాటకు అనుగుణంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తారు. పాటకు అనుగుణంగా తప్పెట్లు అనేటివి వాయిస్తారు. ఈ వాయిద్యాన్ని గుండె మీద పెట్టుకొని వాయించడం కారణంగా దానికి ఏం పేరు వచ్చిందంటే తప్పెట గుండ్లు అనే పేరుతో వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అంటే వాయిద్యాల వల్ల ఎక్కడ పెట్టుకొని వాయిస్తారు అనే దానివల్ల దాని పేరు అనేది వచ్చింది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎక్కడ ఫేమస్, ఏ ఏ సైడ్ ఆంధ్ర వాళ్ళు ఎక్కడ అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువగా యూస్ చేస్తారు, లేదంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఏ కులం వాళ్ళు ఎక్కువగా ప్రదర్శిస్తారు అంటే యాదవ కులం వాళ్ళు ఈ తప్పెట్ల గుండని ఎక్కువగా ప్రదర్శిస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకొక జానపద కళం ఏమిచ్చారు? కోలాటం. గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నృత్య కృత్యాలలో అలసటను మర్చిపోయేందుకు ఉపయోగించే కళారూపం ఏది అంటే కోలాటము. చాలా ఇంపార్టెంట్. మనకు ఉత్తరాంధ్రలో ఎక్కువ కనిపించేది ఏది అంటే తప్పెట గుండ్లు అని చెప్పాలి. నెక్స్ట్ గ్రామీణులు నిత్య కృత్యాలలో అలసటను మర్చిపోవడానికి ఉపయోగించే కళారూపం ఏది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కోలాటము. కోలాటం ఆటలలో కళాకారులు ఎవరంటే 2 చేతులతో కొలలు అంటే కర్రలు ధరించి వాటిని వాయిస్తూ అంటే తాడిస్తూ అంటే ఒక కర్రకి ఇంకో కర్రకు కొట్టుకుంటూ కోలాటం ఆడతారు. ఇందులో ఎలాంటి రకాల కోలాటాలు ఉన్నాయంటే ఏక కోలాటం అంటే ఒంటరిగా చేసేది, జంట కోలాటం అంటే ఇద్దరు చేసేది, జడ కోలాటము, స్త్రీల కోలాటము, పురుషుల కోలాటము లాంటి ఎన్నో ఉన్నాయి. కోలాట నృత్యంలో సుమారుగా ఎంతమంది పాల్గొనవచ్చు అంటే 16 నుంచి 40 మెంబర్స్ అనేది పాల్గొనడం జరుగుతుంది. సుమారుగా ఎంతమంది అనేది పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఈ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ చూసినట్టయితే 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఒక నానుడి. నానుడులు సామెతలలాగే జనుల నోట పుట్టాయి. కింది సామెతలు చదవండి, వాటి అర్థాలు తెలుసుకోండి. చూసినట్టయితే చూడండి ఇక్కడ కూడా ఇచ్చారు. సామెతలు అనేటివి జనాల నోట్ల నుంచి పుట్టాయి. వీళ్ళ అనుభవం ద్వారా వీళ్ళే కనబెట్టినటివి. అందుకే దీన్ని జనాల నోట నుంచి పుట్టాయి అని అంటున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీరవుతారంట. ఇది కూడా ఒక సామెత. దీని అర్థం చూసినట్టయితే ఎవరితోనైనా 6 నెలలు కానీ కలిసి ఉంటే వారి లక్షణాలు అనేటివి మనకు కొన్ని అబ్బుతాయి. మంచి వాళ్ళతో ఉంటే మంచి లక్షణాలు వస్తాయి, చెడ్డవారితో ఉంటే చెడు లక్షణాలు కలుగుతాయి అని చెప్తున్నారు ఈ సామెతకు అర్థంగా. నెక్స్ట్ రోట్లో తలదూర్చి రోకలి పోటుకు వేచినట్టు అంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చి మళ్ళా ఎందుకు దూర్చానురా బాబు అని మళ్ళీ ఫీల్ అవ్వడం, మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ బాధపడడం, ఆ మీనింగ్లో ఇది వాడతారు. ఆవులు ఇస్తే పేగులు లెక్క పెట్టినట్టు అంటే నోరు అనేది
ఆవులించామంటే నోట్లో నుంచి మనకు పేగులు అనేవి కనిపించవు ఎవరికి. కానీ ఆవులిస్తే కూడా మన లోపల పేగులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టేంత, అంటే అంత సామర్థ్యం ఎక్కువ ఉంది అనే మాటకు వచ్చినప్పుడు యూజ్ చేస్తారు దాన్ని. నెక్స్ట్ కొన్ని సామెతలు చూసినట్టయితే ఇక్కడ ఇచ్చారు. సరైన పదంతో పూరించండి. ఇక్కడ చూసినట్టయితే కాకి పిల్ల కాకికి ముద్దు, కాకి పిల్ల కాకికి ముద్దు, కుక్క కాటుకి చెప్పు దెబ్బ, మొక్కై వంగనిది మానై వంగుతుందా, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు, ఇంట్లో ఈగల మూత బయట పల్లకీల మూత, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఇవి సామెతలు. మనం డాషెస్ ఇచ్చారు, ఫిల్ చేసాము. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇది ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఇంతటితో మనకి గ్రామర్ చూసుకున్నట్టయితే భాషాంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ లెసన్లో మనకు వ్యాకరణం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే భాషాంశాల నుంచి స్టార్ట్ అవుతుంది. కింది వాక్యాలు చదవండి. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. దశరథుడు అయోధ్యని పాలించాడు. సంఘ సంస్కర్తలు దురాచారాలు నిర్మూలించారు. నవీన్ ఎలుక వీరుడు కథ చదువుతున్నాడు. పై వాక్యాలకు సంబంధించిన ప్రశ్నార్థక వాక్యాలు చదవండి. పైన వాక్యాలు నార్మల్ సెంటెన్స్. ఇక్కడ కింద చూసినట్టయితే క్వశ్చన్ రూపంలో ఇచ్చారు. అంటే రామాయణాన్ని ఎవరు చదువుతున్నాడు, ఎవరు రచించారు అంటే వాల్మీకి. ఇక్కడ ఏం పరిచయం చేయాలనుకుంటున్నారంటే మనకు కర్త గురించి తెలపాలనుకుంటున్నారు. అంటే ఎవరు అంటే వాల్మీకి అనే ఆన్సర్ అనేది వస్తుంది. ఎవరు అనే దానికి ఆన్సర్ అనేది వచ్చిందంటే ఏమవుతుందంటే అది కర్త అనేది అవుతుంది. ఇక్కడ మనకి పిల్లవాళ్ళకి అది పరిచయం చేయడం జరుగుతుంది. అందుకే ఇలా పై వాళ్ళు ఎగ్జాంపుల్ అనేది చెప్పడం జరిగింది. అయోధ్యని ఎవరు పరిపాలించాడు, దురాచారాలను ఎవరు నిర్మూలించారు, ఎలుక వీరుని కథను ఎవరు చదివారు. చూసినట్టయితే అయోధ్యని దశరథుడు పరిపాలించాడు. ఎవరు? దశరథుడు. దురాచారాలను ఎవరు నిర్మూలించాడు? సంఘ సంస్కర్తలు. ఎలుక వీరుని కథను ఎవరు చదివారు అంటే నవీన్. ఇక్కడ చూసినట్టయితే కర్త అను పదానికి ఎవరు అనే దానికి సమాధానం వచ్చిందంటే అది కర్త అనేది అవుతుంది. లేదా దేనిని, వేనిని అనేటి సమాధానం వచ్చిందంటే అది ఏమవుతుందంటే కర్మ అనేది అవుతుంది. అంటే ఇక్కడ చూసినట్టయితే వాల్మీకి దేని రచించాడంటే రామాయణాన్ని. ఇది ఏమవుతుందంటే కర్మ అవుతుంది. దశరథుడు అయోధ్యని పాలించాడు. దేనిని పాలించాడు? అయోధ్యని. సో కర్మ. దేనిని నిర్మూలించాడు? కర్మ అంటే దురాచారాలు. కథ ఏ కథను చదివాడు, దేనిని చదివాడు అని వస్తుంది. కథని, ఎలుక వీరుడు కథని అంటే కర్మ అనేది అవుతుంది. ఇక్కడ కర్త కర్మ అనేది పరిచయం చేయడం జరిగింది. రచించాడు, పాలించాడు, నిర్మూలించాడు, చదువుతున్నాడు అంటే ఎన్ని క్రియ పని అనేది జరుగుతుంది కాబట్టి అది క్రియ అనేది అవుతుంది. ఇది దీనికి సంబంధించి ఇక్కడ క్రియ గురించి కూడా తెలిపారు చూడండి. ఇక్కడ కింద వాక్యాలు ఇచ్చారు. కర్త కర్మ క్రియ కనుక్కోమన్నారు. తాబేలు కుందేలును ఓడించింది. ఎవరు? తాబేలు దేనిని ఓడించింది? కుందేలును ఓడించింది. కర్త కర్మ క్రియ అనేది అవుతుంది. సబ్బు బొమ్మలు గీశాడు. సుబ్బు. ఎవరు గీశారు? సుబ్బు. ఏమి గీశాడు? దేనిని గీశాడు అంటే బొమ్మల్ని. గీశాడు అంటే ఏంటి? గీయడం అనేది ఒక పని, ఒక వర్క్ అనేది జరుగుతుంది. సో క్రియ. మేరీ పాట పాడింది. మేరీ అంటే ఎవరు పాట పాడారు? మేరీ. సో కర్త. దేనిని పాడింది అంటే పాటను పాడింది. ఏం పాడింది అని కూడా వస్తుంది. దేనిని, వేణ్ణి అని. గాంధీ మనకు స్వాతంత్రం సాధించాడు. ఎవరు? గాంధీ. ఏమి సాధించాడు? దేనిని సాధించాడు అంటే స్వాతంత్రాన్ని. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించాడు. ఎవరు పాలించాడు? ఎవరు విజయనగరాన్ని పాలించారు? శ్రీకృష్ణదేవరాయలు. సో కర్త. విజయనగరాన్ని అంటే దేనిని పాలించాడు అంటే విజయనగరాన్ని. కర్మ క్రియ అనేది అవుతుంది. క్రియలు ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటాయంటే 2 రకాలుగా ఉంటాయి. సమాపక, అసమాపక. ఒక క్రియాపదం అనేది వాక్యాన్ని పూర్తి చేసిందంటే దాన్ని సమాపక అంటారు. అంటే సాధించాడు, పాలించాడు, చదివాడు, ఓడించాడు, గీశాడు, పాడాడు ఇలాంటివి. వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది ఏమవుతుందంటే అసమాపక క్రియ. అంటే చదివి ఇంకా పని ఉంది, చదివి నెక్స్ట్ ఏందో చేశాడు వాడు, అది మనకి ఇవ్వలేదు, సో ఇంకా మిగిలే ఉంది, పని అనేది పూర్తి కాలేదు, ఇలాంటివన్నీ అసమాపక క్రియ అవుతాయి. మనకు 7th వరల్డ్ 8th కానీ చూసినట్టయితే దాంట్లో ఏముందంటే సమాపక క్రియ అనేది దేన్ని అంటారు అని ఉందంటే పని పూర్తి కాకుంటే అని ఇచ్చారు. అంటే పని పూర్తి అయితే సమాపక క్రియ,
పని పూర్తి కాకుంటే అసమాపక క్రియ. మనకు న్యూ టెక్స్ట్ బుక్స్ చూసుకున్నట్టయితే సమాపక క్రియ అంటే ఏమిచ్చారు? వాక్యాన్ని పూర్తి చేసేవి లేదా వాక్యాన్ని పూర్తి చేయలేకపోయేవి అసమాపక క్రియ అని ఇచ్చారు. మనం అకార్డింగ్ టు ఏం చూసుకోవాలంటే న్యూ టెక్స్ట్ బుక్‌ని బేస్ తీసుకోవాలి. మనకు ఒకవేళ ఆప్షన్‌లో ఇలాగా వాక్యాన్ని పూర్తి చేసేవి, పనిని పూర్తి చేసేవి అని ఇచ్చారంటే వాక్యాన్ని పూర్తి చేసేవనే ఇవ్వాలి. ఎందుకంటే మనం న్యూ టెక్స్ట్ బుక్ బేసే తీసుకోవాలి. ఇది మనకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ విద్య వలన వినయంబు. ఇక్కడ చూసినట్టయితే ప్రతి లెసన్‌కి ధారణ చేద్దాం అనే దాంట్లో ఒక పోయం అనేది ఇచ్చారు. ఆ పోయానికి రచయిత కూడా ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. విద్య వలన వినయంబు. విద్య వల్ల ఏమవుతుందంటే మనకి వినయం అనేది కలుగుతుంది. అంటే పొందుతాడు. వినయమును బడయు పాత్రత. వినయం వల్ల ఏమి జరుగుతుంది? పాత్రత అంటే అర్హత అనేది మనకు వస్తుంది. అంటే మంచి అర్హత అనేది. పాత్రత వల్ల ధనము. మంచి అర్హత కలిగినామంటే దానివల్ల మనకు ధనం అనేది చేకూరుతుంది. ధనము వలన ధర్మంబు. ధనం ఉందంటే మనకు ధర్మం అనేది చేయవచ్చు. దానివల్ల ఐహిక ముష్కిక సుఖంబులందు నరుడు. ఐహిక ముష్కిక అంటే ఐహికము అంటే ఈ లోకము, ముష్కికము అంటే పరలోకము. ఐహిక ముష్కిక అంటే సుఖంబులందు నరుడు ఈ లోకంలోను పరలోకంలోను సుఖాలనేది పొందుతాడు అని చెప్తున్నారు. ఇది రాసింది ఎవరంటే భర్తృహరి సుభాషితం. ఇక్కడ హింట్ చూడాలంటే మనం విద్య వలన ఏమవుతుందంటే మనకు సుభాషితం అంటే మంచి, అంటే మంచి, భాషితం అంటే మంచిగా మాట్లాడగలుగుతారు అని గుర్తుపెట్టుకోండి మర్యాదగా. అంటే విద్య వల్ల ఇదంతా సాధ్యం అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. హింట్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ చూసినట్టయితే ప్రతి లెసన్‌కి ధారణ చేద్దాం ఎలా ఇచ్చారో అలాగే మనకి ఈ మాసవ పాట, ఈ మాసవ కథ లాంటివి ఇవ్వకుండా చదువుదాం అనేది ఇచ్చారు. మనకి ప్రీవియస్ క్లాసెస్లో అయితే ఏమిచ్చారంటే ఈ మాసపు కథ, ఈ మాసపు పాట అనేటివి ఇచ్చారు. కానీ ఇక్కడ చూసినట్టయితే చదువుదాం అనేది ఇచ్చారు. చదువుదాంలో ఈరోజు ఈ లెసన్ చూసుకున్నట్టయితే కూచిపూడి నృత్యం గురించి ఇచ్చాడు. ఒక సంప్రదాయ కళ. కూచిపూడి నృత్యం ఏంటంటే తెలుగువారి ప్రత్యేక నృత్య రీతి. క్రింది వానిలో తెలుగువారి యొక్క ప్రత్యేక నృత్య రీతి ఏదిది అంటే కూచిపూడి నృత్య రీతి చూసినట్టయితే ప్రత్యేకమైన నృత్య రీతి. ప్రత్యేకమైన అనేది ఏమవుతుందంటే విశేషణం అవుతుంది. పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనేది అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలోని దివసీమలో కూచిపూడి గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వమే ఆరంభించిన కళారూపము. ఇది కూడా ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ ఉందని. ఏపీలో కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి గ్రామం అనేది ఉంది. అక్కడ ఈ కళారూపం అనేది ఆవిర్భవించింది అని చెప్తున్నారు. ఆ ఊరి పేరుతోనే ఇది ప్రసిద్ధి అయింది. ఊరి పేరుతోనే ప్రసిద్ధి అయినటువంటి జానపద కళ ఏది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కూచిపూడి అనేది ఇంపార్టెంట్. సిద్ధేంద్ర యోగిని ఏమని పిలుస్తారంటే కూచిపూడి నాట్యకళ మూల పురుషుడిగా పిలుస్తారు సిద్ధేంద్ర యోగిని. ఆయన నాడు ప్రచారంలో ఉన్నటువంటి యక్షగానాది కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియని అభివృద్ధి చేశాడు. ఈయన ఎలా అభివృద్ధి చేశాడు కూచిపూడి నృత్యాన్ని అంటే యక్షగాన కళారూపాన్ని స్వీకరించి దాని ద్వారా దీని అనేది అభివృద్ధి చేశాడు. ఈయన రచించినటువంటి నాటకాలు ఏవి అంటే భామా కలాపము. తెలుగులో ఇదే మొట్టమొదటి నృత్య నాటకము. చాలా ఇంపార్టెంట్. తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకము అంటే ఏదంటే నృత్యం చేస్తూ నాటకాన్ని ప్రదర్శించడము ఏదంటే భామా కలాపము. కూచిపూడి నాట్య కళాకారులు విస్తృతంగా ప్రదర్శించే నాటకం ఇది. ఆల్మోస్ట్ అందరూ ఏమిటంటే ప్రదర్శించేది భామా కలాపం నాటకమే ప్రదర్శిస్తారు అని చెప్తున్నాడు. నాట్యం అభినయ ప్రధానము. అభినయం 4 రకాలు. ఆ 4 రకాలు ఏంటివంటే అంగికాభినయము, వాచికాభినయము, ఆహార్యాభినయము, స్వాతికాభినయము. అంటే ఏంటివో ఇప్పుడు చూసుకుందాం. అంగిక అంటే ఏంటివంటే అవయవాలు. అభినయం అంటే అవయవాలతో అభినయం చేయడం. చూసినట్టయితే అవయవాల కదలికలతో భావ వ్యక్తీకరణ అనేది చేయడము అంగికాభినయము అవుతుంది. నెక్స్ట్ వాచికాభినయం. వాచకం అంటే ఏంటి? వాచికం అంటే మాట్లాడడము. అభినయం అంటే మాటల ద్వారా అభినయం చేయడము. భాష ద్వారా వ్యక్తీకరణ చేయడాన్ని వాచికాభినయం అని అంటారు. నెక్స్ట్ ఆహార్యాభినయం అంటే ఆహార్యం అంటే రూపురేఖలు అంటే నీ పర్సనాలిటీ అనేది అవుతుంది. చూసినట్టయితే ఇక్కడ నీ ఆహార్యం భలే ఉంది అంటారు కదా అలాగా.
వేషం ద్వారా భావ వ్యక్తీకరణ అనేది జరిగినట్టయితే అది ఏంటంటే ఆహార్యాభినయం. నెక్స్ట్ చూసినట్టయితే స్వాత్వికాభినయం చూసినట్టయితే శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ జరిగితే అది స్వాత్వికాభినయం అనేది అవుతుంది. అభినయాలు ఇంపార్టెంట్. నాట్యంలో అభినయాలు ఎన్ని రకాలు అంటే 4 రకాలు. ఆ 4 ఏవి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే జంబ్లింగ్ అడిగే అవకాశం ఉంది, మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా. కూచిపూడి కళాకారులు తమ నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే మనకి భావ వ్యక్తీకరణ ప్రతి దాంట్లో వచ్చింది చూడండి. భావ వ్యక్తీకరణ అంటే ఏంటంటే సమాసం చూసినట్టయితే భావమును వ్యక్తీకరించుట, భావమును వ్యక్తీకరించుట. భావమును అంటే నిన్ను, నన్ను, కూర్చి గురించి అనేది వచ్చింది. సో ఏమవుతుందంటే ద్వితీయ తత్పురుష సమాసం అనేది అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కూచిపూడి కళాకారులు తమ నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేస్తారు అని చెప్తున్నాడు. వాళ్ళు వేసే పగటి వేషాల్లో ఎక్కువగా ఏమేమి వేస్తారంటే అర్ధనారీశ్వర వేషం. అంటే సొగము పార్వతి ఉంటుంది, సొగం శివుడు ఉంటారు. ఒక మనిషే ఒక సైడ్ కుడివైపు అంతా పార్వతి కానీ లేక ఎడం వైపు అంతా పార్వతి కానీ అంటే ఒక సైడ్ ఒకరు అనేది ఉంటుంది. అదే అర్ధనారీశ్వర స్వామి వేషం అంటారు. కుడివైపున ఎవరు ఉంటారంటే పురుషుడు ఉంటారు, ఎడం వైపు స్త్రీ. మనకు గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడే మనకు హార్ట్ ఉంటుంది, నా హార్ట్ నువ్వే అని చెప్పి ఎక్కువ బిస్కెట్లు వేస్తాం కదా, అది అట్లా గుర్తుపెట్టుకోండి. స్త్రీలకు ఎడం వైపు ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అర్ధనారీశ్వర వేషంలోని కుడివైపు ఎవరుంటారు, ఎడం వైపు ఎవరుంటారు అని చెప్పి అడుగుతారు. ఈ 2 వేషాలను వేరు చేస్తూ పైనుంచి కిందికి ఒక తెర అనేది ఉంటుంది. అంటే ఈ పక్క శివుడు అనుకోండి, ఈ పక్క పార్వతి వేసిందంటే ఒక తెర అనేది ఉంటుంది పైనుంచి కింది వరకు. పార్వతీ పాత్ర వచ్చినప్పుడు ఈ తెర అనేది ఇక్కడ మూసేస్తారు, శివుడి పక్క మూసేస్తారు. అదే శివుడి పాత్ర వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ తెరను తెరిచి ఈ తెరని మూసేస్తారు. అంటే సొగమే కనిపిస్తుంది అప్పుడు. అట్లా ఎవరి పాత్ర వచ్చినప్పుడు వాళ్ళ మొహాలు సొగమే కనిపించేటట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తెర ద్వారా ఇట్లా యూజ్ చేస్తారు. ఒక వేషం మాట్లాడేటప్పుడు రెండో వైపు తెర కప్పుతుంది. ఈ జనానికి వినోదం కలిగించడం, దానికి నాటకం వైపు ఆకర్షించడం ఈ పగటి వేషాల ప్రయోజనము. చాలా చాలా ఇంపార్టెంట్. పగటి వేషాల యొక్క ప్రయోజనాలు ఏమిటి అని చూసినట్టయితే వినోదం కలిగించడము, నాటకం వైపు ఆకర్షించడము. ఈ వేషాల ద్వారా ఏం చేయొచ్చు అంటే సాంఘిక దురాచారాలని విమర్శించడం కూడా ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే ఈ కూచిపూడి నాటక ప్రదర్శనలు ఏమంటారంటే భాగవత మేళ అని కూడా అంటారు అని చెప్తున్నారు. వీటిలో స్త్రీ పురుష పాత్రలు 2 ఉంటాయి. కానీ ఇటీవల వరకు స్త్రీ పాత్రను కూడా పురుషులే ధరిస్తున్నారు. ఇప్పుడు స్త్రీలు కూడా ధరిస్తున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే ఇందులో ప్రసిద్ధి అయిన వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లన్నీ ఇవ్వడం జరిగింది. కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారు ఎవరంటే కీర్తిశేషులు భాగవతుల రామయ్య, హరిమాధవయ్య, చింతా వెంకటరామయ్య, తాడేపల్లి పేరయ్య, భాగవతుల విసయ్య, వెంపటి వెంకట నారాయణ, దర్భా వెంకటేశ్వరులు, వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకటాచలపతి, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రాఘవయ్య, చింతా కృష్ణమూర్తి, గోపాలకృష్ణమూర్తి, వేదాంతం రత్తయ్య శర్మ, వేదాంతం సీతారామశాస్త్రి మొదలైన వారు కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు. అది మనకు పెద్దగా ఇంపార్టెంట్ అయితే లేదు ఈ పేర్లు అనేటివి. కింది వాణిలో కూచిపూడి దానికి సంబంధించిన వారు లేదు ఎవరు అని అడిగే అవకాశాలు అయితే ఎప్పుడో మరి టఫ్గా వేయాలి అనుకుంటేనే అలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు పెన్నేటి పాట లెసన్ 6th లెసన్ చూసుకున్నట్టయితే పెన్నేటి పాట యొక్క సమాసం చూసినట్టయితే పెన్నేటి గురించి పాట. పెన్నేటి అంటే ఏంటంటే ఇక్కడ పెన్నా నదిని పెన్నేటి అని అంటున్నారు. పెన్నా నది గురించి పాట అని కూడా అనొచ్చు. పెన్నేటి యొక్క గురించి పాట. నిన్ను, నన్ను, కూర్చి గురించి ఎక్కడొస్తుంది ద్వితీయ తత్పురుష సమాసం అనేది అవుతుంది. ఈ పెన్నేటి పాట యొక్క మనం చూసినట్టయితే ఇతివృత్తం కానీ ప్రక్రియగానే చూసినట్టయితే ఇదంతా పాట ప్రక్రియలో ఉంటుంది. దీని ఇతివృత్తం ఏంటంటే పర్యావరణం గురించి తెలపడమే దీని ఇతివృత్తము. ఇక్కడ చూసినట్టయితే మనకు బొమ్మలు అనేటివి ఇచ్చేసి పిల్లవాళ్ళకి క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ లెసన్ యొక్క రచయిత ఎవరంటే విద్వాన్ విశ్వం. ఈయన హింట్ చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు పెన్నేటిలో పెన్ అని గుర్తుపెట్టుకోండి. పెన్ అనేది ఎవరు పట్టుకొని రాస్తారు? విద్య నేర్చుకున్న వాళ్ళే రాస్తారు. పెన్ను పట్టుకొని ఎవరు రాస్తారంటే విద్య వచ్చిన వాళ్ళు రాస్తారు. విద్య రానోళ్ళు పెన్తో రాయలేరు కదా, వాళ్ళు
ఫింగర్ ప్రింట్ అనేది వేస్తారు అని గుర్తుపెట్టుకోండి. విద్య వచ్చిన వాళ్ళు పెన్తో రాస్తారు అని మీకు హింట్ కోసము. విద్వాన్ విశ్వం కవి, కథకుడు సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించాడు. ఈయన రాసినటువంటి రచనలు చూసినట్టయితే పెన్నేటి పాట లెసన్లోనే ఉంది. విలాసిని అంటే పెన్నా నదిలో మనము పెన్నా నదిలో మునుగుతూ ఉంటే భలే విలాసంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. రాతలు గీతలు నది కొంచెం ఎక్కువ ప్రవహించిందంటే చాలామంది రాతల గీతలు అనేటివి మారిపోతాయి అనైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మొన్న టెట్లో కూడా అడిగారు. పెన్నేటి పాట అనేది ఏ ప్రాంతం యొక్క సౌందర్యాన్ని లేదా విషాదాన్ని తెలుపుతుంది అని చూసినట్టయితే రాయలసీమ. చాలా చాలా ఇంపార్టెంట్. టెట్లో వచ్చిన బిట్, మొన్న జరిగినటువంటి టెట్లో వచ్చిన బిట్. రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రించినటువంటి పెన్నేటి పాట నుండి ఈ ఖండికని తీసుకున్నాము అని చెప్తున్నారు. నెక్స్ట్ లెసన్లో చూసినట్టయితే కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు కోటి గుండెల కంజర కొట్టుకొనుచు. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు కోటి గుండెలు కంజర కొట్టుకొనుచు. కోటి గుండెలు, కోటి సంఖ్య గల గుండెలు. ఈడ సంఖ్య గల అని వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే ద్విగు సమాసం కిందకే వస్తుంది. ఇది సంఖ్య గల అని వచ్చిందంటే. కంజర చూసినట్టయితే మనకి ఇది రకమైన వాయిద్యం అని చెప్పచ్చు. వాయించేటువంటి ఒక రకమైనటువంటి వాయిద్యము. వినిపింతునింకా నేటి రాయలసీమ పెన్నేటి పాట. పెన్నేటి అంటే పెన్నా నది యొక్క పాట. ఏది పెన్నా ఏది పెన్నా ఏది పినాకిని. ఇదే పెన్నా ఇదే పెన్నా ఇదే పినాకిని. పినాకిని అన్నా కూడా పెన్నాని. ఏది నీరు ఏది హోరు. ఏది నీరు ఏది హోరు. హోరు అంటే ఏది శబ్దము. ఏది నీటి జాలు. జాలు అంటే ప్రవాహము. ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుక వాలు అని చెప్తున్నారు. అంటే పాట ఇది పాట రూపంలో పాడాల్సి ఉంటుంది. అదే పెన్న నిదానించి నడువు అంటే నిదానంగా నడువు. అదే పెన్న అంటే అదే పెన్నా నది అని చెప్తున్నారు. విదారించు నెదన్. విదారించు అంటే చీల్చుకుంటూ. నెదన్ అంటే ఏంటంటే ఎదన్ అని అనుకోవాలి మనము. ఎదన్ అంటే ఏంటంటే హృదయము లేదా ఎదలు చీల్చుకుంటూ. వట్టి ఎడారి తమ్ముడా కుండపోతల వానలు కురియనేమి పట్టుమని 10 నాళ్లలో పారబోసి ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి. ఇసుక బొక్కసము అంటే ఏంటంటే ఇసుక ధనాగారము అంటే దండిగా అని చెప్పి, ధనాగారము అంటే బొక్కసము అని చెప్పచ్చు. మిగులెల్ల దాచి. మిగులెల్ల అంటే మిగులు ప్లస్ ఎల్లా, మిగులెల్లా పరపదంలో నుండి మనకి సంధిలోకి వచ్చింది కాబట్టి మిగులులో ఏముంది ఊ ఉంది. సో ఉత్వ సంధి అనేది అవుతుంది. పెన్నా పండుకొను నీ నేల దిన్ని మీద ఏ ఏటి నీటిలో ఈ కమ్మందనము లూరుచుండు దోసిట నొక్కమారు పుక్కలించినా చాలు. మనకు బాగానే అర్థమైపోతుంది ఈ పాట అనేది. సో మనం అలా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. నీ ఇక్కడ ఉంది చూడండి లైన్ ఒకటి. నీ పుట్టపునక సార్థకత్వము నిష్కల్మతము మొబ్బు. నిష్కల్పమత్వము అంటే ఏంటంటే కల్మషం అనేది లేని, కల్మషం లేని అని అర్థము. నిష్కల్మషం అంటే ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారినో ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. ఎందుకిట్లు ఎందుకు ప్లస్ ఇట్లు. చూసినట్టయితే ఈ అనేది మనకి సంధిలో వచ్చింది కాబట్టి ఎందుకులో ఏముంది ఊ ఉంది. సో ఉత్వ సంధి అనేది అవుతుంది. ఎందుకెండి ఎందుకు ప్లస్ ఎండి. ఎందుకెండి ఎందుకులో ఏముంది ఊ ఉంది. ఆల్రెడీ ఇది మనకు సంధిలో వచ్చింది కాబట్టి ఇక్కడ ఉండే చూసుకుంటున్నాం మనము. ఊ ఉంది కాబట్టి ఉత్వ సంధి అవుతుంది. అట్లా ఎందుకు ఎండిపోయాను అని అడుగుతున్నారు. నెక్స్ట్ మీనింగ్స్ చూసినట్టయితే హోరు అంటే శబ్దము, నిదానించు అంటే నెమ్మదిగా, జాలు అంటే ప్రవాహము, విదారించు అంటే చీల్చుకుంటూ, యదా అంటే హృదయము, బొక్కసము అంటే ధనాగారము. ఇసుక బొక్కసము అన్నారు కదా, ఇసుక దాండాగారం అంటే ఇసుక మేటలుగా వేస్తున్నారు అని అర్థము. నాళ్ళు అంటే రోజులు లేదా ప్రాంతాలు. కంజర అంటే ఒక రకమైనటువంటి వాయిద్యము. కింద ఒక ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని చదవమని చెప్తున్నారు. మన రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ప్రవహించేటువంటి నదులలో నాగావళి అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఎక్కడ పుట్టిందంటే ఒడిస్సాలో ప్రారంభమవుతుంది. ఈ నాగావళి ఒడిస్సా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. నాగావళి నది ఏ
ప్రాజెక్టులకు నీటిని నీటిని అందించడానికి నిర్మించారంటే నాగావళి నది మీద తోటపల్లి నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించాడు. అంటే ఈ ఊరి మీద నీటిపారుదల ప్రాజెక్టు అనేది నిర్మించారు. శ్రీకాకుళం దగ్గరలోని కల్లేపల్లి వద్ద నాగావళి అనేది బంగాళాఖాతంలో కలుస్తుంది అని ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు అనేటివి తీరుతున్నాయి అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు చూసినట్టయితే ఒక లేఖ అనేది ఇచ్చి ప్రశ్నలు అనేటివి వేయడం జరిగింది. ఏది కృష్ణ ఏది కృష్ణ ఏది కృష్ణవేణి, ఇదే కృష్ణ ఇదే కృష్ణ ఇదే కృష్ణవేణి. ఇక్కడ చూసినట్టయితే పెన్నా ప్లేస్లో కృష్ణ అని పెట్టారు. అంటే ఆ పెన్నా నది మీద రాసిన పాట మీరు కృష్ణా నది మీద రాయండి అని. కృష్ణాను ఏమని పిలుస్తారంటే కృష్ణవేణి అని కూడా అంటారు. నెక్స్ట్ గోదావరిని ఏమంటారంటే గౌతమి. చూడండి కృష్ణ కనుక్కోవచ్చు. గోదావరిలో గా, గౌతమిలో గా. గంగను భాగీరథి అని కూడా పిలుస్తారు. వీటిని ఉపయోగించి మీరు గేయ వాక్యాలు అనేటివి రాయండి అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే మనకి భాషాంశాల్లోకి చూసుకున్నట్టయితే ఇక్కడ కథల పుస్తకం చదివాడు, చదువుతున్నాడు, చదువుతాడు. ఇక్కడ ప్రెజెంటు, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్ అనేది పరిచయం చేయడం అయితే జరిగింది. జరిగిపోయిన కాలాన్ని ఏమంటారు? భూతకాలము. జరుగుతున్నటువంటి కాలము వర్తమాన కాలం అని అంటారు. జరగబోయే కాలాన్ని ఏమంటారు? భవిష్యత్ కాలము. ప్రెజెంటు, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్ అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాధువులకు జంతువులకు బాధలు గావించు అంటే సాధు జంతువులకి మనం బాధను పెట్టే వాళ్ళని బాధలు పెట్టే కల్లులు అంటే దుర్మార్గులు. బంజింపని అంటే శిక్షించని. రాజాదముడు చూసినట్టయితే అదముడైన రాజు ఇక్కడ ఇచ్చారు మనకి. ఇది చూసినట్టయితే మనకి అదముడు అంటే అదముడైన రాజు అని చెప్తున్నాడు. అదముడైన అనేది ఎక్కడుంది? ఇక్కడ మనం సంధిలో చూసుకున్నట్టయితే ఉత్తరపద ప్లేస్లో ఉంది. కాబట్టి ఇది అయితే ఏమవుతుందంటే ఉత్తరపద అవుతుంది. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే నాయుస్వర్గ అంటే ఆయుస్వర్గము అంటే ఆయుష్ మరియు స్వర్గము. శ్రీధనములు అంటే ఐశ్వర్యము. వీగిపోవు సిద్ధము తల్లి అంటే అన్ని వీగిపోవు అంటే అన్ని వదిలిపోవడం అంటే వ్యర్థం అవ్వడం. సిద్ధము తల్లి అంటే అదే నిజము అని చెప్తున్నారు. ఇది చూసినట్టయితే ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పోతన నీతి పద్యాల్లోంచి ఇది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే చదువుదాం అనే లెసన్లో ఏమిచ్చారు? 3 చేపల కథ అనేది ఇవ్వడం జరిగింది. మీకు బాగా హింట్ చెప్పడానికి చూడండి. 3 చేపలు అంటే చేపలతో కాళ్ళకు ఒక థెరపీ చేస్తారు చూడండి, తెలుసు కదా. చేపల తొట్టు ఉంటుంది, దాని చేపలు చిన్న చిన్న చేపలు ఉంటాయి. కాళ్ళు దాంట్లో పెట్టడం ద్వారా రిలాక్సేషన్ అనేది వస్తుంది. అది ఒక థెరపీ. కాళ్ళకు ఈ చేపలు అనేటివి మనకి అంటే దాన్ని టచ్ చేయడం ద్వారా అలా గుర్తుపెట్టుకోండి. పాద అంటే ఏంటి? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. చేపలతో పాదాలకు థెరపీ చేస్తారని గుర్తుపెట్టుకోండి. 3 చేపలు యొక్క లెసన్ యొక్క రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈయన చూసుకున్నట్టయితే తేట తెనుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధానికి చిత్రణకి కొండ గుర్తు లాంటి వాళ్ళు ఎవరంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క కథకులు. ఈయన ఎవరంటే నవలాకారుడు ప్లస్ కథలు రాసేవాడు, నాటకకర్త కూడా. ఎన్నో కథల సంపుటాలని ఈయన వెలువరించాడు. రాజరాజు వంటి నాటకాలు రాశాడు. ఆత్మబలి, రక్షాబంధనము వంటి నవలలు అనేటివి రచించాడు. అనుభవాలు జ్ఞాపకాలు అనే పేరుతో వెలువరిన స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన యొక్క స్వీయ చరిత్ర ఏంటంటే అనుభవాలు జ్ఞాపకాలు. ఇలాగా చేపల్లో పాదాలు పెడితే అదొక అనుభవమే వేరని గుర్తుపెట్టుకోండి. అనుభవము అదొక జ్ఞాపకంగా మిగిలిపోయింది అని గుర్తుపెట్టుకోవచ్చు. మనకు చెక్కలిగిలిగా ఉంటుంది కదా, అదొక అనుభవము, అదొక జ్ఞాపకంగా మిగిలిపోయిందని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తేట తెనుగు నుడికారానికి కొండ గుర్తు లాంటి వారు ఎవరంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. అచ్చమైన మానవ సంబంధాలను చిత్రీకరణ చేసింది ఎవరు అంటే చిత్రానికి కొండ గుర్తు లాంటి వారు ఎవరంటే సుబ్రహ్మణ్య శాస్త్రి. చాలా ఇంపార్టెంట్. లెసన్ చూసుకున్నట్టయితే ఒక మడుగులో 3 చేపలు ఉన్నాయి. అందులో ఒక దాని పేరేంటి? దీర్ఘదర్శి. రెండవ దాని పేరేంటి? ప్రాప్తకాలుడు. ఇంకొకటి దీర్ఘసూత్రుడు. ఇది చిన్నప్పటి నుంచి వింటున్నామండి కథ. అవి ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతుంటే వేసవికాలం సమీపించింది. ఇది గమనించిన దీర్ఘదర్శి తక్కిన రెండిటితో ఏమనిందంటే
ఈ మడుగు చాలా చిన్నది, వేసవిలో ఎండిపోతుంది కనుక ఎప్పుడూ ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదామని అంటుంది. ఇది విన్నటువంటి రెండో చేప అంటే ప్రాప్తకాలుడు ఏమంటాడంటే, వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుంది ఎలా చెప్పగలవు? ఒకవేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడు ఏదో ఒక ఉపాయం తోచకపోతుందా? ఇప్పుడు ఈ మడుగు నిండా నీరుంది, ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడే మడిగి వెళ్ళిపోవడం మంచిది కాదు అని చెప్పి ప్రాప్తకాలుడు చెప్తాడు. ఇది విని దీర్ఘసుతుడు ఏం చెప్తారంటే, మీ మాటలు చాలా తికమక్కగా ఉన్నాయి, ఈ మడుగు ఎలా ఉంది చూడండి, మహాసముద్రం లాగా ఉంది, అనవసరంగా భయపడుతున్నారు అని చెప్తుంది. ఇలా చూసినట్టయితే రానే వచ్చింది వేసవికాలం, మడుగంతా ఎండిపోయింది. ఈ దీర్ఘదర్శి ఏం చేసిందంటే, వీళ్ళ మాటలు వీళ్ళతో పెట్టుకుంటే కుదరదులే అని చెప్పి దీర్ఘదర్శి ఏం చేసింది, వాళ్ళ మాటలు నచ్చక వేసవిలో ఇక్కడ ఉండడం అపాయకరం అని చెప్పి ముందుగానే ఏం చేసిందంటే, వెంటనే నీరు పాలే చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువలోకి ప్రవేశించి పెద్ద కాలువలోకి వెళ్ళిపోయి అట్లా సముద్రంలోకి పాడే వెళ్ళిపోతుంది. అక్కడ నిశ్చింతగా జీవనం అనేది గడుపుతుంది. నిశ్చింత చూసినట్టయితే నిహ్ ప్లస్ చింత, విసర్గ వచ్చింది కాబట్టి మనకు విసర్గ సంధి అవుతుంది. దీన్నే ఇంకొక విధంగా ఏం రాయొచ్చు అంటే నిస్ ప్లస్ చింత అని కూడా రాయొచ్చు. ఇదేమవుతుందంటే చుత్వ సంధి అనేది అవుతుంది. రెండు రైట్ ఆన్సరే అవుతాయి, కానీ విడదీసే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది, అది కూడా కొంచెం గమనించాలి. నెక్స్ట్ చూసినట్టయితే, ఇంతలోనే వేసవికాలం రానే వచ్చింది, చెరువు ఎండిపోసాగింది. మరికొన్ని రోజులకు మడుగు దగ్గరికి వలలు పట్టుకొని జాలర్లందరూ వచ్చారు. చేపలన్నీ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం అనేది లేకపోయింది. జాలర్లకు దొరికిపోతున్నాయి. దొరికిన చేపలన్నిటినీ వారు ఒక తాడుకు గుచ్చసాగారు. అది చూసి ఏం చేశాడంటే ప్రాప్తకాలుడు, అయ్యో పెద్ద చిక్కు వచ్చిందే, ఇప్పుడు బాధపడుతూ కూర్చునే కన్నా ఏదైనా ఉపాయం ఆలోచించి తప్పించుకోవాలి అని అనుకొని ఏం చేసిందంటే, తాడు నోటితో కరచి పట్టుకుంది, అంటే గుచ్చుకున్నట్టుగా యాక్టింగ్ చేసింది, కానీ అది పట్టుకోవడం ఏమో నోటితో కావాలనేగా పట్టుకోనింది. తర్వాత అటు వెళ్ళిపోయాక ఏం చేసిందంటే మడుగులోకి దిగి తప్పించుకుంది. ఎలా తప్పించుకోవాలా అని అప్పటికప్పుడు ఆలోచిస్తూ దీర్ఘసుతుడు ఏం చేశాడు, జాలరు పట్టుకొని తాడుకు గుచ్చుకొని బుట్టలో వేసుకొని వెళ్ళిపోయాడు. చేపలన్నిటిలో కల్లా పట్టుకున్న జాలర్లో ఇల్లుకు బయలుదేరాడు. వాడికి దారిలో ఒక పెద్ద కాలువ అనేది కనబడింది. బురదలో ఉన్న చేపల్ని కడగడానికి జాలర్ కాలువలోకి దిగాడు. అప్పుడు ప్రాప్తకాలుడు ఏం చేశాడంటే వెంటనే ఆ తారును వదిలిపెట్టి జాలర్లకు అందకుండా కాలువలోకి మునిగి వెళ్ళిపోయాడు. కానీ మన దీర్ఘసుతుడు ఏం చేశాడంటే వెళ్ళిపోలేక వాళ్ళకు చిక్కిపోయాడు. ఇక్కడ కథ నీతికి ఏమర్థమైందంటే, ఆపద వస్తుందని ముందు చూపుతో దీర్ఘదర్శి తన ప్రాణాలని కాపాడుకుంది. ఇక్కడ ముందు చూపుతో తన ప్రాణాలు కాపాడుకుంది ఎవరు అంటే దీర్ఘదర్శి. నెక్స్ట్, సమయస్ఫూర్తితో తన ప్రాణాలను రక్షించుకుంది ఎవరంటే ప్రాప్తకాలుడు. మందబుద్ధితో నిర్లక్ష్యంతో తన ప్రాణాలు పోగొట్టుకునేది ఎవరంటే దీర్ఘసుతుడు అనేది ఇంపార్టెంట్. ఈడ నిర్లక్ష్యం చూసుకున్నట్టయితే నిర్లక్ష్యం, లక్ష్యం అనేది లేనిది, ఏమవుతుందంటే అవ్యయీభావ సమాసం అనేది అవుతుంది. నిశ్చింత అని కూడా ఉంది కదా, ఇది కూడా రాసుకోవచ్చు సమాసంగా, చింత లేనిది అని కూడా అనొచ్చు మనము. సమాసం చూసుకున్నట్టయితే ఇంతకుముందు సంధి చూసుకున్నాము, సమాసం చూస్తే చింత లేనిది అంటే అవ్యయీభావ సమాసం అనేది అవుతుంది. నెక్స్ట్ వీటికి కూడా సమాసాలు ఉన్నాయి. ఏంటికంటే మందబుద్ధి, మందమైన బుద్ధి కలవాడు లేదా కలది అని కూడా వస్తుంది. కలవాడు కలది వచ్చింది కాబట్టి ఏమవుతుందంటే బహువ్రీకి సమాసం అనేది అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే మనకి దీర్ఘదర్శి చూసినట్టయితే ముందు చూపు కలది అని అనొచ్చు. ఇది కూడా ఏమవుతుంది కలది కలవాడు అని వస్తుంది కాబట్టి ఇది కూడా బహువ్రీకి సమాసం అనేది అవుతుంది. ఇది మనకు సంబంధించి దీని లెసన్కి మనం కవి గురించి కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ 7th లెసన్ అయితే నెక్స్ట్ వీడియోలో చేసుకుందాము. ఇప్పటికైతే ఈ వీడియోలో ఇంతవరకు ముగించుకుందాం. 2 లెసన్స్ అనేవి చెప్పుకున్నాము. నెక్స్ట్ లెసన్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు కనుక ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక హింట్ ఇవ్వాలి మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిఎస్సి లేదులే అని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా డిఎస్సికి టైం దొరికింది చదవడానికి అని ఆనందించడం జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్టయితే టెక్స్ట్ బుక్స్ అన్నీ బాగా చదివిన వాళ్ళకైతే ఒక విషయం బాగా అర్థమై ఉంటుంది. వాడు టెక్స్ట్ బుక్ దాటైతే అస్సలు పోవట్లేదు బిట్ అనేది. మన టెట్లో కానీ చూసినట్టయితే అప్ టు 8th వరకు చదవమన్నాడు, ఖచ్చితంగా 8th లోపే ఇచ్చాడు. 9th 10th కూడా అక్కడక్కడ టచ్ చేశాడు. అయితే టెక్స్ట్ బుక్ మ్యాటర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. టెక్స్ట్ బుక్లో ఒక్క బిట్ కూడా వెళ్ళిపోకుండా అంటే మిస్ అవ్వకుండా చదివామంటే గ్యారంటీగా గోల్ అనేది క్రాక్ చేసే అవకాశం అయితే ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్స్కి ప్రాధాన్యత ఇవ్వండి.
టెక్స్ట్ బుక్స్ అనేది అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేవి చదవడం మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు డిఎస్సి లేదు కదా అని చెప్పి ఖాళీగా ఉండకుండా ఏం చేస్తారంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th అనేది ఎగ్జిటి వాళ్ళకి సంబంధించుకుంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎస్ఏ వాళ్ళకి సంబంధించుకుంటే ఇంటర్ చదవాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ వాళ్ళకి చూసుకున్నట్టయితే మీకు ఎలా బుద్ధి పుడితే అలా అంటే ఏంటంటే ఎన్ని ఉన్నాయి, ఈవీఎస్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, మ్యాథ్స్ ఉంది, తెలుగు ఉంది. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా అంటే థర్డ్ క్లాస్కి సంబంధించి తెలుగు, ఈవీఎస్, ఇంగ్లీషు, మ్యాథ్స్ మొత్తం ఒకే రోజైనా అంటే ఒకేసారైనా చదివి సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. లేదంటే తెలుగుకు సంబంధించి ఒక సబ్జెక్ట్ తీసుకోండి. తెలుగు సంబంధించి థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాసు, సిక్స్త్, సెవెంత్ అట్లా 10th వరకు లింకప్ చేసుకుంటూ చదవడం స్టార్ట్ చేయండి. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా సబ్జెక్ట్ వైజ్ చదివితే ఓకే, క్లాస్ వైజ్ చదివినా ఓకే. ఎలాగైనా సరే టెక్స్ట్ బుక్స్ అనేటివి ఫాలో అవ్వండి. ఇప్పుడైతే చాలా టైం ఉంది మనకి, చదవడం చాలా మంచిది. టెక్స్ట్ బుక్స్ అనేటివి మనం కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్సే పెడుతున్నాం కాబట్టి టెక్స్ట్ బుక్ లేకపోయినా పర్వాలేదు. మీ దగ్గర వీడియోస్ కనుక విన్నారంటే మీకు కవర్ అయిపోతుంది. ఎందుకంటే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ మనం కూడా రియల్ టెక్స్ట్ బుక్స్వే చెప్తున్నాం కాబట్టి టెక్స్ట్ బుక్ మీకు దొరకలేదే అని కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లైనా వినొచ్చు, యూట్యూబ్లోనే ఉంటుంది కాబట్టి వీడియోలు. సో మెయిన్ మీకు చెప్పేది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అనేటివి బాగా చదవండి. ఫస్ట్ టైం అంటే థర్డ్ నుంచి 10th వరకు చదవడం అయిపోయిందా, ఖాళీగా ఉండొద్దండి. మళ్ళీ ఫస్ట్కి రండి, మళ్ళీ థర్డ్ నుంచి 10th వరకు చదవండి, మళ్ళీ చదవండి. అలా ఎన్ని మాటలు రివిజన్ పడితే మనకు అంత ఇంపార్టెంట్, అంత బాగా గుర్తు అనేది ఉంటుంది. సైకాలజీలో చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ వచ్చింది కదా, పునరభ్యసనం అనేది ఎన్నిసార్లు పడితే 100% గుర్తుందంటే మినిమం 4 times అన్నా పడాలి. 4 times లేదా 5 times పడిందంటే అంటే డే బై డే లేదా 2-3 days గ్యాప్ ఇచ్చి అట్లా పడిందంటే మనకి 100% అనేది గుర్తుండడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్స్ చదవండి, మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉండండి, చదువుతూనే ఉండండి. ఆల్మోస్ట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ చదవడానికి ట్రై చేయండి. అలాగే మనం బిట్స్ కూడా పెట్టాం కాబట్టి టెక్స్ట్ బుక్ చదువుతూనే మళ్ళీ బిట్స్ ప్రాక్టీస్ చేశారంటే మీకు ఒక నోటెడ్ అనేది అయిపోతుంది మైండ్లో. ఇలాగ మనము షేడ్ ఇచ్చినటివి అంటే ఎక్కడైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో అక్కడ మనము మార్కర్ ఇచ్చినటివి మన పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ లింక్లో గ్రూప్లో జాయిన్ అయ్యేటట్టయితే దాంట్లో పీడిఎఫ్స్ అనేటివి పెట్టాము. ఇప్పటి వరకు చెప్పినవి అంటే తెలుగు పెట్టాము, మ్యాథ్స్ 2 classes పెట్టాం కాబట్టి మ్యాథ్స్ కూడా పెట్టాము. గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీరు ఆ పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మెయిన్ ప్రిఫరెన్స్ అనేది వేటికి ఇస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్స్కే ఇవ్వండి. తర్వాత కాబట్టి 2-3 times చదివిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 2-3 times టెక్స్ట్ బుక్స్ అనేది రివిజన్ అయినాక ఏం చేస్తారంటే మళ్ళీ మీరే ఒక ప్రిపేర్ చేసుకోండి నోట్స్ అనేటివి. అంటే రివిజన్కి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మన డిఎస్సి టైంలో అది చాలా యూజ్ అవుతుంది. ఇది మీరు చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి. 3rd నుంచి 10 వరకు ఈవీఎస్ కానీ, తెలుగు కానీ, మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఈ 4 ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వాలంటే మీరు ఈవీఎస్, తెలుగు లేదా ఈవీఎస్ మెయిన్ ఈ 2 మాత్రం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇవ్వండి. నెక్స్ట్ మన నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాథ్స్ వాళ్ళు, నాన్ మ్యాథ్స్ అనే కాదు ఎవరైనా సరే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కూడా చదవడం చాలా ఇంపార్టెంట్. ఒక సబ్జెక్టే చదివి బోర్ కొడుతుంది అన్న వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 సబ్జెక్ట్స్ పెట్టుకొని అట్లాగా 3rd class అయితే తెలుగు కంప్లీట్ చేసేయండి, ఈవీఎస్ కంప్లీట్ చేసేయండి, మ్యాథ్స్ అనేది కంప్లీట్ చేసేయండి. అలాగా 3rd class సంబంధించి మొత్తం కంప్లీట్ చేయడము, నెక్స్ట్ 4th class సంబంధించి కంప్లీట్ చేయడము, అలా క్లాసులన్నీ వెంబడి వెళ్ళొచ్చు. లేదా ఒక సబ్జెక్ట్ పట్టుకొని అట్లయినా వెళ్ళొచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే ఒక సబ్జెక్టే పట్టుకొని చదవలేమనుకుంటే అట్లాగా క్లాసెస్ వైజ్ సబ్జెక్ట్స్ అన్నీ చదువుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ సంబంధించిన లెసన్ అయితే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.